బాబీ ఒక చలాకీ కుక్క. గ్రామం చుట్టూ తిరుగుతూ కొత్త విషయాలు కనుక్కోవడం అతనికి చాలా ఇష్టం. ఒక ప్రకాశవంతమైన ఉదయం, అతనికి ఒక మెరిసే, రుచికరమైన ఎముక దొరికింది. దాన్ని నోటిలో పట్టుకుని ఆనందంగా తన ఇష్టమైన చెక్కపాలెం వంతెన వైపు పరుగెత్తాడు. ఆ వంతెన క్రింద నీలిరంగు నిశ్శబ్ద నది ప్రవహిస్తోంది. వంతెన పైకి వెళ్లి నీటిలోకి చూసిన బాబీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నీటిలో మరో కుక్క కనిపించింది. దాని నోట్లో ఇంకా పెద్ద ఎముకతో. అది తన ప్రతిబింబం అన్న విషయానికి బాబీకి తెలియదు. ఆ పెద్ద ఎముక కావాలన్న లోభంతో బాబీ మొరుగాడు. మొరగడానికి నోరు తెరిచిన వెంటనే జలపాతం. తన ఎముక నీటిలో పడిపోయి మాయమైంది. దుఃఖంతో కానీ కొంచెం తెలివిగా మారిన బాబీ, లోభం మన దగ్గర ఉన్న మంచి విషయాలను కూడా కోల్పోయేలా చేస్తుందని గ్రహించాడు. అతను మళ్ళీ ఇంటివైపు నిశ్శబ్దంగా నడిచాడు. ఇక నుండి తన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండాలని సంకల్పించాడు.